బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ధర్మవరంలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. అయితే తన ఇంట్లో ఉంటున్న ఒక వ్యక్తి తన కూతురి బర్త్డే చేశాడు. అయితే ఆ బర్త్డే సందర్భంగా తనకు ఆ మహిళకు చాక్లెట్ ఇచ్చాడు. అయితే ఆ చాక్లెట్ తీసుకోవడానికి ఆ మహిళ నిరాకరించింది. దీంతో మా మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ధర్మవరంలో చోటు చేసుకుంది. అయితే బర్త్డే సందర్భంగా చాక్లెట్ ఇచ్చినప్పుడు ఆ చాక్లెట్ని తీసుకోవడానికి మహిళ నిరాకరించిందనే ఆ రీజన్తో మహిళను అత్యంత దారుణంగా చంపేశాడు. అయితే రమాదేవిని రాజశేఖర్ అనే వ్యక్తి హత్య చేశాడు. జూలై 29న తన కుమారుడి బర్త్డే జరిగింది. అయితే తన ఎదురింట్లోనే రమాదేవి అనే మహిళ ఉంటుంది. అయితే రమాదేవికి చాక్లెట్ పంపించాడు రాజశేఖర్. గతంలో కూడా రాజశేఖర్కు అప్పు ఇస్తే తిరిగి చెల్లించకపోవడంతో చాక్లెట్లు తీసుకునేందుకు కూడా నిరాకరించింది రమాదేవి. దీంతో రమాదేవి రాజశేఖర్ని దూషించింది కూడా. సో ఇవన్నీ ఒకటేసారి అంతా కక్షంతా కూడా తనలో ఉన్న కోపాన్ని కూడా బయటపెట్టాడు రాజశేఖర్. సో కోపంతో రమాదేవి మెడకు టవల్ బిగించి కూడా హత్య చేశాడు రాజశేఖర్. దీంతో ఆ రమాదేవి అనే మహిళ అన్కాన్షియస్ అయిపోయింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ నెల 4వ తేదీన చనిపోయింది రమాదేవి. ప్రజెంట్ అయితే నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. బిగ్ టీవీ స్క్రీన్ పైన పోలీసుల అదుపులో ఉన్న రాజశేఖర్ విజువల్స్ని కూడా మనం చూస్తున్నాము. మరో ఫ్రేమ్లో మనము రమాదేవికి సంబంధించిన ఫైల్ ఫోటోని మనం చూస్తున్నాము. అయితే తన కుమారుడి బర్త్డే రోజున రమాదేవికి చాక్లెట్ పంపించాడు రాజశేఖర్. అయితే రమాదేవి తీసుకోలేదు అండ్ ఆల్సో రాజశేఖర్ను దూషించింది. సో దీంతో ఇదంతా తనలో ఉన్న కోపాన్ని ఒక్కటిసారిగా రాజశేఖర్ బయటికి తీసి ఒక టవల్తో రమాదేవి మెడకు బిగించి కూడా తనను చంపేందుకు ప్రయత్నించాడు. ఆ టైంలో రమాదేవి కళ్ళు తిరిగి పడిపోయింది, అన్కాన్షియస్ అయిపోయింది. తనను హాస్పిటల్లో జాయిన్ చేయించారు. బట్ తను చికిత్స పొందుతూ ఈ నెల 4వ తేదీన చనిపోయింది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ జాయిన్ అవుతున్నారు. ఎస్ యోగానంద్, ధర్మవరంలో ఒక దారుణ హత్య చోటు చేసుకుంది. ఒక మహిళను రాజశేఖర్ అనే వ్యక్తి దారుణంగా చంపేశాడు. అది కూడా చాక్లెట్ తీసుకోలేదని చెప్పి. అంటే ఈ రీజన్ వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ ఎందుకు చంపాడు, దీనికి అసలైన కారణం ఏంటి అండ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి యోగానంద్? ధర్మవరంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన వివాదం కాస్త హత్యకు దారితీసని చెప్పొచ్చు. గత నెల 29 తన కుమారుడు పుట్టినరోజు సందర్భంగా కూడా చాక్లెట్లు పంపిణీ చేస్తూ ఉన్నాడు రాజశేఖర్. అదేవిధంగా తన ఎదురింట్లో ఉన్న రమాదేవి అనే మహిళ ఇంటికి కూడా వెళ్ళాడు. ఈ చాక్లెట్లు పంచక్రమంలో ఆ ఇంటికి కూడా చాక్లెట్లు ఇచ్చేందుకు ఆమె తీసుకునేది నిరాకరించింది. పైగా తీసుకునేది నిరాకరించి అయితే రాజశేఖర్ కూడా దూషించింది. అయితే ఇద్దరి మధ్య గతంలో కూడా విభేదాలు ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య గతంలో విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా చాక్లెట్ తీసుకోవడం నిరాకరించడంతో, అది కూడా తన కుమారుడు పుట్టినరోజు చాక్లెట్ ఇస్తే తీసుకొని నిరాకరించడంతో అవమానంగా ఫీల్ అయిన రాజశేఖర్ కిందకు తోసి అయితే మెడకు టవల్ బిగించి ఆమెను దారుణంగా హత్య చేశాడు. అయితే ఆమె తీవ్ర కొన ఊపిరితో ఉన్నప్పుడు ఆమె హాస్పిటల్ తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం కూడా తరలించారు. ఆమె చికిత్స పొందుతూ కూడా చనిపోయింది. ఈ నెల 4వ తేదీ. అయితే పూర్తి స్థాయిలో కూడా కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఎందుకోసం చంపడం కారణాలు కూడా రాజశేఖర్ నుంచి రాబట్టారు. గతంలో డబ్బు తీసుకున్నప్పటి నుంచి కూడా ఆమె చురకంగా మాట్లాడేటట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. చురకంగా మాట్లాడడం, అది కూడా కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా చాక్లెట్లు పంచి దాన్ని కూడా తీసుకోకుండా నిరాకరించి తిట్టడం కూడా, కుమారుడు ఎదుటి తిట్టడంతో ఒకంత ఆగ్రహంగా వ్యక్తమైన రాజశేఖర్ అవమానం భారంతో కూడా రగిలిపోయాడు. ఒకసారిగా కోపదృక్తుడి కిందకు తోసేసి ఆమెను అయితే టవల్ బిగించి కూడా హత్య చేశాడు. ఇవాళ ఆయన పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొని ప్రెస్ మీట్ కూడా నిర్వహించి రిమాండ్ తరలించారు సయ్యద్. ప్రస్తుతం అయితే రిమాండ్ కి వెళ్లి 14 రోజులు రిమాండ్ విధించింది న్యాయస్థానం కూడా. మొత్తం కూడా కేసు త్వరగానే చేయించేందుకు కూడా జిల్లా ఎస్పీ కూడా పోలీసులు అభినందించారు సయ్యద్. ఎస్ యోగానంద్, అయితే ఏదైతే రీజన్ చెప్తున్నారో చాక్లెట్ తీసుకోలేదని చెప్పి, అయితే గతంలో కూడా తనకు అప్పు ఇచ్చినప్పుడు కూడా డబ్బులు తిరిగి ఇవ్వలేదు అనే ఒక వార్త కూడా బయటకు వస్తుంది. సో దీంట్లో వాస్తవం ఏముంది ఎగ్జాక్ట్గా తను ఎందుకు చంపాల్సి వచ్చింది, దానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు చంపాల ఉద్దేశం కాదు, కానీ అవమాన భారం. మరోవైపు కుమారుడి పుట్టినరోజు వేడుకలు, ఎవరికైనా కుమారుడి పుట్టినరోజు వేడుక కంటే కూడా ఒక పండుగ మాదిరి భావిస్తారు. ఆ సమయంలో చాక్లెట్ తీసుకోకుండా తిట్టడం కూడా దీనికి కారణం కావచ్చు. వెంటనే కోపంతులైన రాజశేఖర్ ఆమెను తోసి గొంతుకు టల్
బిగించాడు. అయితే అప్పటికే ఆమె కొన ఊపిరితో ఉంది, పారిపోయాడు. చుట్టుపక్కల అంతా కూడా హాస్పిటల్ తరలించారు. కొన ఊపిరితో చికిత్స పొందుతూ కూడా ఈ నెల 4వ తేదీ కూడా చనిపోయింది. దీంతో వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులు అదుపులోకి తీసుకొని పోలీసులు కూడా ప్రశ్నించడంతో అయితే గతంలో కూడా మాకు విభేదాలు ఉన్నాయి, అప్పు తీసుకొని తిరిగి సకాలం కూడా చెల్లించినందుకు ఆమె తిట్టింది. ఇప్పుడు కూడా చాక్లెట్ తీసుకొని నిరాకరించడంతో కూడా నాకు గోపతో చెప్పాడు అని తెలుస్తుంది. అయితే పుట్టిసైనా కూడా కేవలం చాక్లెట్ తీసుకునేది కాకపోయినా సరే ఆ గొడవ కాస్త పెద్దదిగా మారింది. అయితే గతంలో ఉన్న విభేదాలని ఏదో కుమారుడు పుట్టినరోజు వేడుకలు కూడా మరింత పెద్దదిగా మార్చాయని చెప్పొచ్చు సయ్యద్. ఎస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ యోగానంద్. ధర్మవరంలో మహిళ దారుణ హత్యకు గురైంది. బర్త్డే రోజు చాక్లెట్ తీసుకోలేదని చెప్పి ఒక వ్యక్తి, రమాదేవి అనే మహిళను రాజశేఖర్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అయితే రమాదేవి ఎదురింట్లో రాజశేఖర్ అనే వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి రీసెంట్గా తన కొడుకు పుట్టినరోజు చాలా గ్రాండ్గా జరిపాడు. అయితే ఈ సందర్భంగా రమాదేవి ఇంటికి కూడా చాక్లెట్స్ పంపించాడు. అయితే రమాదేవి అవి తీసుకోవడానికి నిరాకరించింది. దాంతోపాటు రాజశేఖర్ను దూషించినట్టు తెలుస్తుంది. దీంతో అవమానంగా ఫీల్ అయిన రాజశేఖర్ తన ఇంటికి వెళ్ళి ఒక టవల్ తీసుకొని ఆమె మెడకు ఆ టవల్తో బిగించాడు. సో దాంతో ఆవిడ అన్కాన్షియస్ అయిపోయింది. టవల్తో బిగించిన తర్వాత రాజశేఖర్ ఆ మహిళ మెడకు టవల్ బిగించిన తర్వాత ఆవిడ అన్కాన్షియస్ అయిపోయింది. అయితే వెంటనే రమాదేవిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయినా కూడా ఆవిడ చికిత్స తీసుకుంటూ ఈ నెల 4వ తేదీన చనిపోయినట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ నిందితుడైన రాజశేఖర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేశారు. న్యాయస్థానం ప్రజెంట్ రాజశేఖర్కి రిమాండ్ విధించింది, 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే కేవలం తనను అనుమానించింది అనే ఒక మైండ్ సెట్తో తాను అవమానానికి ఫీల్ అయ్యాడు అనే ఒక రీజన్తో ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు రాజశేఖర్. అంటే నిజంగా చాక్లెట్స్ తీసుకోలేదు అనే రీజన్తో చంపేశాడు అనేది నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తోంది. అండ్ దట్టు ఆవిడ దూషించింది, దాంతో అందరి ముందర నన్ను అవమానిస్తావా అనే ఒక రీజన్తో ఒక నిండు ప్రాణాన్ని తీసుకున్నాడు రాజశేఖర్. ప్రజెంట్ అయితే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అండ్ ఆల్సో కోర్టు ముందర కూడా ప్రొడ్యూస్ చేశారు. ప్రజెంట్ అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే నిజంగానే కారణం తనను అవమానించింది అని చెప్పడానికి అదేనా రీజన్, లేకపోతే ఇంకేదైనా ఉద్దేశంతో రాజశేఖర్ రమాదేవిని హత్య చేయించాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదే కేసుకి సంబంధించి పోలీసులు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక కేసుకి సంబంధించిన ముద్దాన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ క్రైమ్ రిలేటెడ్ టు క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. దానికి సంబంధించి బ్రీఫింగ్కి చాకలి నేసర్ బై కమ్యూనిటీ రమాదేవి అనే లేడీ అరౌండ్ 55 years. ఆ రోజు ఏ రోజైతే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందో నెక్ చుట్టూ ఇంజురీస్ తోటి మనకి హాస్పిటల్ ఇంటిమేషన్ వస్తుంది. అప్పుడు మనకి సస్పిషియస్గా వెంటనే తెలుస్తుంది. నోటిలోంచి నురగ వస్తూ ఉంటుంది, కొంచెం బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో సస్పిషియస్ అని మనకి తెలిసిన వెంటనే మనం కేసు రిజిస్టర్ చేస్తాము. 307 IPC కింద కేసు రిజిస్టర్ చేస్తాము. చేసిన తర్వాత మనం విచారించిన తర్వాత మనం ముద్దాయిని పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో మోటివ్ ఆఫ్ ది అఫెన్స్ అక్యూజ్డ్ పేరు యలంకూరు రాజశేఖర్ అండి, అలియాస్ చాకలి రాజశేఖర్, వయస్సు 35 years. ఈ ఈజ్ అక్యూజ్డ్ ఇన్ దిస్ కేసు. ఇందులో మోటివ్ ఆఫ్ ది అఫెన్స్ ఏంటంటే ఈమె వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది, అప్పులు ఇస్తూ ఉంటుంది. ఈ వ్యక్తికి 10,000 rupees అప్పిచ్చిన తర్వాత అతను 5,000 పే బ్యాక్ చేస్తారు. 5,000 పే బ్యాక్ చేసిన తర్వాత కొంత అమౌంట్ అంటే రిమైనింగ్ 5,000 ఎప్పుడు ఇస్తామని చెప్పి ఇతన్ని అడగడం, మల్టిపుల్ టైమ్స్ అడగడం అన్న సంఘటన జరుగుతుంది. అది అతనికి నచ్చదు. ఈమె నన్ను పలుమార్లు సతాయిస్తుందన్న ఉద్దేశంలోనే ఆలోచనలోనే అతను ఉంటాడు. ఆ తర్వాత రీసెంట్గా డ్వాక్రా మహిళలకు సంబంధించి అతనికి ఎంతో కొంత అమౌంట్ పడుతుంది వాళ్ళ వైఫ్కి. అప్పుడు అతన్ని ఈమె గట్టిగా అడగడం జరుగుతుంది. మీరు డబ్బులు వచ్చినా కూడా నాకు ఇంకా నా రిటర్న్ అమౌంట్ మీరు ఇవ్వడం లేదని చెప్పి అతన్ని గట్టిగా ప్రశ్నించడం ఇవి ఏవైతే జరుగుతాయో దీనివల్ల అతను ఈజ్ ఆల్సో అ డ్రింకర్ అనమాట. దీనివల్ల అతను ఈ అఫెన్స్కి పాల్పడడం జరుగుతుంది. దిస్ ఈస్ ది మోటివ్ ఆఫ్ ది అఫెన్స్. తర్వాత మోడస్ ఆపరండి. ఇప్పుడు ఈ అఫెన్స్లోనే అతను ఏం చేస్తాడంటే చుట్టూ వేసి బిగించి ఆమెని అన్కాన్షియస్ అయ్యేటట్టు చేస్తాడు. దానివల్లనే ఆమెకి బ్లడ్ సప్లై టు ది బ్రెయిన్ తగ్గిపోయి ఆమె కోమాలోకి వెళ్ళిపోతుంది. కోమాలోకి వెళ్ళి ఆమె హాస్పిటల్కి పంపించిన తర్వాత హాస్పిటల్ నుంచి అనంతపూర్ రిఫర్ చేసిన తర్వాత ఆఫ్టర్ 1 or 2 days ఆమె డెత్కి గురవుతుంది అనమాట. అప్పుడు కేస్ సెక్షన్ హ్యాస్ బీన్ ఆల్టర్డ్ ఫ్రమ్ 307 to 302 అంటే మర్డర్ కింద మనము ఆల్టర్ చేస్తాం.
ఇది మోటివ్ ఆఫ్ ది అఫెన్స్, మోడస్ ఆపరాండి, అక్యూజ్డ్ ఎవరు, మీకు డిసీజ్డ్ ఎవరు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు పోలీస్ వైపు నుంచి మనం చేసిన ఎఫర్ట్స్ గురించి మీకు కొంచెం చెప్తాను. ఇప్పుడు దీనికి సంబంధించి టెక్నికల్గా అక్కడ ఉన్న టబర్ డంప్ కానీ, కాల్ డీటెయిల్స్ కానీ, ఈమెకు ఎవరెవరు పరిచయం, ఇలాంటి విషయాలను చాలా వరకు అనలైజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మాకు ఇనీషియల్గా అయితే క్లూస్ అంత ఎక్కువగా దొరకడం లేదు. అంటే టెక్నికల్ అనాలిసిస్ వల్ల ఇందులో మనకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ రాలేదు. అప్పుడు మనం ఏం చేసామంటే లోకల్గా ఇన్ఫర్మేషన్ డెవలప్ చేయడం ట్రై చేసాం. అప్పటికే మేము చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. ఎప్పుడు సెక్షన్ ఎప్పుడైతే 307 ఐపీసీ కింద క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కింద ఎప్పుడైతే రిజిస్టర్ అయ్యిందో ఆన్ ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్, అప్పుడే మేము ఇన్ఫర్మేషన్ డెవలప్ చేయడం క్లియర్గా స్టార్ట్ చేసాం. 4th ఎప్పుడైతే సెక్షన్ ఆల్టర్ అయిందో 303, అప్పటికి మనకు ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ బాగా డెవలప్ అయ్యింది. వీ హ్యాడ్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్ టు ఫైండ్ అండ్ ట్రేస్ ద అక్యూజ్డ్ అనమాట. సో ఈ టోటల్ దీంట్లోని ఎప్పుడైతే మనకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా, బీ టెక్నికల్ అనాలిసిస్, కాల్ డేటా రికార్డ్స్ కానీ వీటన్నిటి నుంచి సపోర్ట్ మాకు ఎస్పీ మేడం నుంచి వచ్చింది. వీ థ్యాంక్ అవర్ ఆనరబుల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మేడం ఫర్ ద సేమ్. సో క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ ఎలాంటిదైనా సరే చాలా సీరియస్గా తీసుకోబడటం జరిగింది. విత్ ఇన్ 3 or 4 days ఈ కేసు కూడా క్లూస్ అనేవి ఇనీషియల్గా దొరకని కేసులో కూడా ట్రేస్ చేయడం జరిగింది. అలాగే డిఫరెంట్ కేసెస్ మీరు చూస్తే బీట్ ఇన్ రూరల్ స్టేషన్ లిమిట్స్ కానీ, లేకపోతే రీసెంట్గా రామగిరి సర్కిల్లో జరిగిన అఫెన్స్లో కానీ విత్ ఇన్ 2 or 3 daysలో ఈ కేసెస్ని ట్రేస్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ సబ్ డివిజన్లో అండర్ ది గైడెన్స్ ఆఫ్ అవర్ ఎస్పీ మేడం అండ్ అండర్ ది ఓవరాల్ విజన్ ఆఫ్ దిస్ present government, we will try to solve problems related to crime against women very fast, very speedily and very swiftly. Thank you. తెలిసిన వాళ్ళే ఇది చేశారు అన్న విషయము మనకు తెలుస్తుంది. ఈ క్లూ పట్టుకొని మనం విచారించడం మొదలు పెడతాము. ఎవరెవరికైతే ఆమె అప్పులు ఇచ్చిందో వాళ్ళ లిస్టు తీసుకుంటాము. 1 by 1 వాటన్నిటిని జల్లడేసి దాంతో మనము వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ యలంకూరు రాజశేఖర్ అనే వ్యక్తి వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న వ్యక్తి తెలుస్తాడనమాట. అతన్ని విచారించిన తర్వాత క్లియర్గా మనకి అఫెన్స్, అతను చేసిన విధానము, అతను ఎందుకు చేసినాడు, ఏ మోటివ్తో చేసినాడు అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఈ ఎఫర్ట్స్తోని లోకల్ నాలెడ్జ్ డెవలప్ చేయడానికి హెల్ప్ చేసిన నాగేంద్ర ప్రసాద్ ఇన్స్పెక్టర్ గారికి, శివకుమార్ హెడ్ కానిస్టేబుల్కి, నాగాంజనేయులు హెడ్ కానిస్టేబుల్కి, కానిస్టేబుల్ రాజప్ప, షాకేర్, భయన్న, సుధీర్ కుమార్, రాజన్న, వీళ్ళందరికీ నేను కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. అండ్ దిస్ అఫెన్స్ హ్యాస్ బీన్ ట్రేస్డ్ వెరీ సూన్.